హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ గోంగూర ఫూల్ మక్ని. ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫూల్ మక్నీస్ వేసి దోరగా వేయించుకోండి. ఫూల్ మక్ని కలర్ మారేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కల్ని దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసి బాగా దగ్గరికి వేగనివ్వండి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి టొమాటోలు బాగా మగ్గనివ్వండి. టొమాటోలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలపండి. మసాలాలన్నీ ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసేయండి. గోంగూర వేసిన తర్వాత మూత పెట్టి ఓ 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత తీసి అన్నీ బాగా కలపండి. అంతా బాగా కలిసిన తర్వాత మ్యాషర్ పెట్టి ఒక 2 నిమిషాల పాటు మ్యాష్ చేయండి. మీకు ఆకులుగా ఉండటం నచ్చకపోతే కొంచెం మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అన్నీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఫూల్ మక్నీస్ కూడా అందులో వేసేసి అన్నీ బాగా కలిసేలాగా పైకి కిందకి తిప్పుతూ బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కనీసం పావు గంట నుంచి 20 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అప్పుడే ఫూల్ మక్నీస్ వాటర్ మొత్తం పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.